As we stand on the shores of the sorrow and the pain, owing to the departure of his beloved servant, whom God had chosen before the world began. దేవుడు ఈ లోకము పునాదులు వేయబడక ముందే ఏర్పరచుకున్న తన దాసుని యొక్క భౌతిక కాయము ముందు ఎంతో విచారకరముగా ఈ దినమున ఈ రీతిలో నిలబడుతున్నాము. As the coin has both sides, both valid, death of a Christian has both sides, both valid. ఒక నాణెమునకు రెండు వైపుల ఉన్నట్టుగా అదే విధముగా ఒక క్రైస్తవుడు విశ్వాసుని యొక్క మరణమునకు రెండు కోణములు ఉంటాయి. On the first side of the coin, we have sorrow that he has left us empty space, and the life and the legacy that he has adopted in relation to Christ. నాణెము యొక్క మొదటి భాగము మొదటి కోణము వైపు చూసినప్పుడు ఎంతో దుఃఖము, సహోదరుడు మనల్ని విడిచిపెట్టిపోయాడు, సహోదరుడి యొక్క సాక్ష్యము సుగుణములో సహోదరుడి యొక్క చేసిన పరిచర్య అంతా కూడా విడిచి మన మధ్యలో ఒక ఖాళీని ఉంచాడు. On the other side, it's relaxing to know that he is unleashed from his suffering and sickness. ఇంకో వైపు చూసినప్పుడు సంతోషకరము, సహోదరుడు తన యొక్క బాధ వేదనను సంపూర్ణముగా విడిచిపెట్టి ప్రభు చెంతకు చేరాడు. And it pleased the Lord to call his servant back home to celestial abode after making his life and testimony fruitful all these years. సహోదరుడి యొక్క జీవితము ఇన్ని సంవత్సరములు కూడా ఫలభరితముగా ఎంతో అభివృద్ధికరముగా ఈ లోకములో చేసి దేవుడు పరలోకమునకు ఆత్మీయమైన ఉన్నత దేశమునకు ఆయన దాసుని పిలుచుకున్నాడు. We salute the sovereign will of the Lord in accomplishing each and individual believer, especially uncle. అది దేవుని యొక్క సార్వభౌమ చిత్తములో ఆయన సంకల్పము చొప్పున ప్రాముఖ్యంగా సహోదరుడు అంకుల్ గారి యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తానుసారముగా తీసుకున్నాడు. For a non-Christian, they think that life after death depends upon what they do in their previous life. అవిశ్వాసులైతే లేదా ఈ లోకానుసారులు వారేమనుకుంటారో మరణము తర్వాత ఇంకో జన్మ అనేది ఉంటుంది, ఆ జన్మ ఈ జన్మలో చేసే పుణ్య కార్యాలపైన ఆధారపడి ఉంటుంది అనుకుంటారు. But a Christian believes that life after death depends upon not ourselves, but depends upon what Savior has done in relation to our lives. కానీ ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఇహలోకములో ఉండే ఈ జీవితములో వారు చేసే కార్యములను బట్టి లేదా వారి యొక్క క్రియలపైన ఆధారపడకుండా యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆయన పైన ఆధారపడి ఆయన ఇచ్చిన ఈవిగా పరిగణిస్తారు. That's eternal salvation. అది నిత్యమైన రక్షణ. That's a great salvation. అది గొప్ప రక్షణ. That's a free gift of God. అది దేవుడు అనుగ్రహించు ఉచిత బహుమానము. And we want to present that Christ to you tonight if you are not born again. ఈ రాత్రికాల సమయమున ఒకవేళ ఇంకా మీరు రక్షించబడని అనుభవములో ఉన్నట్లయితే ఈ గొప్ప దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాము. The mortal remains of uncle speaks tall that salvation is free. And any sinner can accept the free gift of salvation wrought by the efficacy of the blood of Jesus Christ shed on the cross. సహోదరుడి యొక్క భౌతిక కాయము ఎంతో ఉన్నతముగా బిగ్గరగా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. రక్షణ ఎంతో ఉచితమైంది. ఏ పాపైనా ఈ లోకంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు చేరి ఆ గొప్ప ఉన్నతమైన రక్షణను ఉచితముగా పొందగలరు. Death is mandatory. No matter who you are, if the coming of the Lord tarries. మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఆలస్యమైనప్పుడు ఈ లోకంలో మరణమును ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి. The Bible says it's appointed to a man to die once, thereafter judgment. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మనుషుడు ఒక్కసారి మృతి పొందవలెను, అటు తరువాత తీర్పు తీర్చబడుతుంది. And we want to present this Christ for you, that there is a life after death and the life should be with Christ. మరణము తరువాత జీవం ఉంటుంది, ఆ జీవము యేసుక్రీస్తు ప్రభులో ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాము. Jesus came into this world to save the sinners. యేసుక్రీస్తు ప్రభువారు
పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. He took all our sin and sickness on him on the cross. ఆయన సమస్త మానవాళి యొక్క పాపమును రోగమును కలువరి సిలువలో భరించాడు. He shed his precious blood on the cross. ఆయన కలువరి సిలువలో ప్రశస్తమైన రక్తమును చిందించాడు. He died, buried and rose again according to the scriptures on third day. ఆయన లేఖనానుసారముగా మరణించాడు, లేఖనముల ప్రకారముగా భూస్థాపన చేయబడ్డాడు, లేఖనముల ప్రకారముగా మూడవ దినమున తిరిగి లేచాడు. He is seated on the celestial abode. ఆయన ఉన్నతమైన హెచ్చైన స్థానములో పరలోకములో ఆసీనుడై కూర్చున్నాడు. He is lovingly extending his invitation for you to receive him as a personal savior. ఆయనను వ్యక్తిగతముగా మీరు అంగీకరించుట కొరకు ప్రేమపూర్వకమైన ఆహ్వానమును మీకు అందిస్తున్నాడు. The Bible says the blood of Jesus Christ cleanseth from us from all our sin. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధపరుస్తుంది. Today is the day of salvation. నేడే రక్షణ దినము. Do not procrastinate the day of salvation. దయచేసి రక్షణ దినమును నిర్లక్ష్యము చేసి వాయిదా వేయవద్దు. Receive Jesus Christ as a personal savior and be blessed. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి దీవించబడు. And as soon as you are born again, the Bible says you have brought into a great and glorious hope in Christ. మీరు రక్షించబడిన తదంతరమే వింటే యేసుక్రీస్తు ప్రభులో గొప్ప శుభప్రదమైన నిరీక్షణలోనికి మీరు తేబడ్డారు. Colossians chapter 1 verse 27 says, Christ the hope of glory. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో రాయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభువే మహిమా నిరీక్షణ ఇంటున్నాడు. The greatest hope of every Christian is that Christ. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు. It is believed that the Lord has unleashed at least 5 mysteries to Paul apostle. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ యొక్క విషయమును గురించిన 5 ప్రాముఖ్యమైన మర్మములను అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచాడు. And number 1 is the mystery of the gospel of Jesus Christ. మొట్టమొదటి మర్మము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్త. And secondly, the mystery of the word of God. రెండవదిగా దేవుని యొక్క వాక్యము లేఖనములను గురించిన మర్మము. And thirdly, the mystery in relation to Christ and the church. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారితో సంఘముతో ఉండే సంబంధము లేదా సహవాసములో ఉండే మర్మము. And fourthly, the mystery of the body, which is Christ himself. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారే ఒక మర్మమై ఉంటున్నారు. Fifthly and finally, the mystery of resurrection, which Paul talks about most comprehensively in 1 Corinthians chapter 15. ఐదవదిగా ప్రాముఖ్యమైనదే పునరుద్ధానము. అపొస్తలుడైన పౌలు కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో ఈ యొక్క మర్మమును గురించి తాను మాట్లాడుతున్నాడు. If 1 Corinthians chapter 15 is not there is no hope for a Christian. ఒకవేళ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము లేనట్లయితే ఒక విశ్వాసికి క్రైస్తవుడికి ఎలాంటి నిరీక్షణ లేదు. And the Bible scholars believe that there is Mount Everest in a Christian faith. బైబిల్లో ఒక ప్రావీణ్యులు పండితులు వారు నమ్మేది ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అనేది ఉన్నతమైన శిఖరము వంటిదే. He gives a splendid picture as to how a believer is going to be converted to be with him forever and ever in celestial abode. ఒక విశ్వాసి ఏ విధముగా మార్పు చెందే నిత్యము యుగాయుగములో పరలోకములో ప్రభుతో పాటు ఉంటాడో దాని గురించి వివరిస్తాడు. 1 Corinthians chapter 15 verse 51 it says, Behold, I tell you a mystery. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 అంటున్నాడు కదా, ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. As to how this wild bird is converted into the glorious is a mystery. ఏ విధముగా ఈ యొక్క బలహీనమైన శరీరము మహిమకరమైన శరీరముగా మార్చబడుతుందో అది మర్మమే. This is scientifically cannot be proved. ఇది శాస్త్రపరంగా ఎవరు రుజువుపరచలేరు. Logic cannot explain. ఎవరు కూడా ఏ లాజిక్ కూడా దీన్ని వివరించలేదు. How this mortal body, how this perishable body, how this decomposable body that is succumbed to the dust is going to rise up with all its glory when he comes. ఏ విధముగా మహిమకరమైన ఏ విధముగా బలహీనమైన శరీరము, ఏ విధముగా అమర్త్యత కలిగిన ఈ శరీరము, ఏ విధముగా మన్నైన ఈ శరీరము ప్రభు యొక్క రాకడలో మహిమకరమైన శరీరముగా మార్చబడి పునరుద్ధానమవుతుందో మర్మమే.
No experiment can ever be unleashed about this mystery. ఏ పరిశోధన కూడా ఈ మర్మమును క్లుప్తముగా అది రుజువుపరచలేదు. This is the mystery the Lord has unleashed unto Apostle Paul. ఈ యొక్క మర్మమును ప్రభువు అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచాడు. We praise God. This dust, this vile body, this body which is susceptible for the corruption and sin is going to be risen with all glory and resurrection power. దేవునికి వందనాలు. ఈ యొక్క మట్టి లాంటి శరీరము, బలహీనమైన అమర్త్యత కలిగిన ఈ శరీరము ఒక మహిమకరమైన బలమైన శరీరముగా పునరుద్ధానములో తిరిగి లేచేదిగా ఉంటుంది. This is the mystery the Lord has revealed all of us so that we may have a comfort if our beloved people are departed from us. ఈ యొక్క మర్మము దేవుడు బయలుపరిచిన ప్రధానమైన ఉద్దేశము మన ప్రియులు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ మర్మమును బట్టి మనము ఆదరించబడుట కొరకు దేవుడు బయలుపరిచాడు. Christians have a great hope that one day we are going to see each other, no matter whether they have left us or they are staying with us. క్రైస్తవులకు ఉండే, విశ్వాసులకు ఉండే ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ, వారు ఈ లోకమును విడిచిపెట్టినా లేదా ఈ లోకములో ఉన్న ఒకానొక దినమున వారిని కలుసుకుంటాము, వారిని మనము చూడనయింటాము. But it's so strange and unique that we are not going to meet in heaven with the glorious bodies as we do meet each day on daily basis with this veiled body. కానీ విచారకరమైన విషయము ఏంటి, మనము మన యొక్క తోటి విశ్వాసులను పరలోకములో మహిమకరమైన దేహముతో కలుసుకోము గాని బలహీనమైన ఈ దేహముతో ప్రతిదినము తరచుగా కలుస్తూనే ఉంటాము. We are not going to see our believers in heaven with this corruptible body, but we are going to see our believers or our co-believers, fellow believers in a glorious body. But here on earth we are meeting on daily basis believers with this veiled body. మనము ఈ లోకములో గమనించినప్పుడు విశ్వాసులుగా ఈ లోకములో ఒకరిని ఒకరము ఏ విధంగా కలుసుకుంటున్నామో ఈ యొక్క బలహీనమైన మట్టి శరీరంతో కలుసుకుంటున్నామో, కానీ పరలోకములో ప్రభువుని చేరుకున్నప్పుడు మహిమకరమైన శరీరములో ఒకరిని ఒకరము కలుసుకొని సహవాసంలో ఉంటాము. Here when we meet other co-believers we cover their prayers. ఇక్కడ మనము తోటి విశ్వాసులను కలుసుకున్నప్పుడు ప్రార్థన మనవి సహాయమును కోరుకుంటాము. But there in the heaven there is no such request. కానీ పరలోకంలో అలాంటి మనవులు చిట్టీలు రాసివలసిన అవసరం ఉండదు. When we meet believers right over here, we share our burdens, we unburden our failures and faults and also our needs. ఇక్కడ మనము విశ్వాసులను కలుసుకున్నప్పుడు మన యొక్క బలహీనతలను, మన యొక్క పరాజయములను, ఓటములను, నిరుత్సాహములను పంచుకుంటూ ఉంటాము. And also we are unburden our pain and sorrow. మన యొక్క బాధను, వేదనను కూడా పంచుకుంటూ ఉంటాము. But there in the heaven that will not be there. కానీ పరలోకములో ఈ రీతిలో ఉండదు. Because we are decked with a glorious body. ఎందుకంటే మహిమకరమైన దేహముతో అలంకరించబడతాము. That's a glorious hope we have all in Christ Jesus. అది యేసుక్రీస్తు ప్రభులో మనందరికి ఇవ్వబడిన శుభప్రదమైన నిరీక్షణ. So we are going to see uncle in all glorious body when the Lord comes or when we see him in heaven. ఎప్పుడు అందుబాటులో ఉండే పరిశుద్ధుడు. Not only for us but God primarily. మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా దైవికముగా అందుబాటులో ఉండేవారు. He is serving the government in a secular domain in a high profile job. సహోదరుడు అందరికీ తెలిసిన రీతిలో ప్రభుత్వములో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఒక ఉద్యోగ బాధ్యతలను చేయగలిగి ఉన్నారు. You all know that he is a state officer. అందరికీ తెలిసినట్టుగా సహోదరుడు స్టేట్ ఆఫీసర్. And he worked with at least 3 chief ministers consecutively. ముగ్గురు ముఖ్యమంత్రులతో సహోదరుడు కలిసి పనిచేశాడు. With a couple of chief ministers he worked in a combined state. అంత మాత్రమే కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులతో మన రాష్ట్రము కలిసి ఉన్నప్పుడు పనిచేశారు.
And after that, he worked with one chief minister in a divided state. దాని తరువాత విభజించబడిన రాష్ట్రాలలో ఒక్క ముఖ్యమంత్రితో పనిచేశారు. It is not that easy in a secular world to work with 3 consecutive chief ministers as a Christian. ఒక క్రైస్తవుడిగా ఈ రీతిలో ఇహలోకములో మనము గమనించినప్పుడు 3 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయటం అనేది అంత సులువైంది కాదు. Because of his sincerity and honesty in his secular realm, the chief ministers were able to appoint him as advisor for the quality control. సహోదరుడి యొక్క నిజాయితీని బట్టి యథార్థతను బట్టి ముఖ్యమంత్రులు వారి యొక్క సలహాదారులుగా సహోదరుని వారు ఎంపిక చేసుకున్నారు. Although he was serving the government in a secular realm in the highest position in relation to quality control, but he was also available unto the Lord and his people and his work in his house. సహోదరుడు ప్రభుత్వములో ఎంతో ఉన్నతమైన అధికారిగా ఎంతో ఉన్నతమైన బాధ్యతలో చేపట్టినప్పటికీ కూడా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ప్రజలకు విశ్వాసులకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. He likes those people who are working in the high profile secular domain and still active in the house of the Lord. దేవుని యొక్క అంటే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ఉన్నతమైన స్థాయిలో ఉంటూ వారు అందరితో పాటు అందుబాటులో ఉండాలంటే ఎంతో సవాలుతో ఉంటుంది. He likes those people who are serving the secular government in a high realm and still active in the house of the Lord. దేవుని యొక్క అంటే ప్రభుత్వ ఉన్నతమైన ఉద్యోగములో ఆ రీతిలో పనిచేస్తూ కూడా దేవుని యొక్క ప్రజలకు అందుబాటులో ఉండేవారిని మనం ఎంత ఇష్టపడతామో. And we thank the Lord for he was so available unto the Lord and his people, as we have been hearing the narration of the testimonies. సహోదరుడి యొక్క సాక్ష్యమును గురించి మనము వింటూ వచ్చినప్పుడు కూడా సహోదరుడు అందరికీ ఎంతో అందుబాటులో ఉంటూ వచ్చారు. And secondly, he was accessible for even a simple believer. రెండవదిగా ఎంత సాధారణమైన చిన్నపాటి విశ్వాసులైనా సరే వారికి అందుబాటులో ఉండేవారు. He used to serve the Lord with all simplicity and humility and serenity. ఎంతో తగ్గింపుతో ఎంతో దీనునిగా ప్రభుని సేవించేవారు. And his Bible studies back home in Kadapa, Beersheba were used to be down to earth, simple, profound, clear exposition of the Holy Scriptures. కడపలో బేర్షిబాలో కూడా సహోదరుడు బైబిల్ పఠనాలని తీసుకునేటప్పుడు ఆ వాక్యములు కూడా ఎంతో సులువుగా ఎంతో అర్థసహితంగా ఎంతో సాధారణంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేవి. And thirdly, is amicable, able to mingle with all the people who are even still in a simple faith. మూడవదిగా ప్రతి ఒక్కరితో కూడా ఎంత సామాన్యులైన ఎవరైనా సరే అందరితో ఎంతో సులువుగా కలిసిపోయేవారు. Usually believers have the arrogance of their status. సాధారణంగా విశ్వాసులకు స్థాయిని బట్టి కొద్దిగా గర్వము ఉంటుంది. White collar job and black collar job, blue collar job, they will have that arrogance and they still maintain until their death. చూడండి, కొద్దిమంది విశ్వాసులు ఉంటారు కదా, నాది పెద్ద ఉద్యోగము, వారిది మధ్యస్థాయి ఉద్యోగం, ఇంకోటిది చిన్న ఉద్యోగము. ఇలాంటి ఉద్యోగాలను బట్టి స్థాయిలను బట్టి చనిపోయేంత వరకు కూడా వారికుండే ఆ గర్వాన్ని విడిచిపెట్టరు. But when a person looks at uncle, never he would think that he is a advisor in a quality control to the chief minister. కానీ అంకుల్ గారిని సహోదరుని చూసినప్పుడు ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రికి సలహాదారిగా క్వాలిటీ కంట్రోల్లో సలహాదారిగా ఉండే అంత అధికారి అని ఎవరు కూడా అనుకోరు. He usually meets ministers and chief minister frequently. ఎంతో తరచుగా చీఫ్ మినిస్టర్లని మంత్రులందరినీ కూడా కలిసేవారు. Such a man who is walking in the high realm of the government is also able to walk with the simple people in the assembly of the Lord when the Lord showed us the responsibility of ministering his word in simple assemblies. ప్రభుత్వ ఉద్యోగంలో అలాంటి ఉన్నతమైన అధికారులు మంత్రులతో తిరుగుతూ కూడా దేవుని యొక్క సమాజ మందిరములో ఎంతో దీనునిగా తగ్గించుకొని దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా సాధారణమైన విశ్వాసులు ప్రజలందరి మధ్యలో ఎంతో సులువుగా తిరుగుతూ ఉండేవాడు. And fourthly is acceptable person. నాలుగవదిగా అందరి చేత అంగీకరించబడే వ్యక్తి. God accepted him and the assemblies accept him. దేవుడు అంగీకరించాడో సంఘాలు కూడా సహోదరుని అంగీకరించాయి. He started his spiritual life from scratch, even spreading the mats and washing the toilets and even
ministering unto the Lord's people His word. సహోదరుడి యొక్క పరిచర్య ఈ లోకంలో దేవుని సేవించుట కొరకు సాధారణమైన చిన్నపాటి చాపలు వేయటమో చిన్న చిన్న పనులు చేయటమో దేవుని యొక్క ప్రజల మధ్యలో సేవ చేయటమో అన్ని పరిచర్యలో సహోదరుడు చేస్తొచ్చాడు. Believers can reach the higher realm of the spiritual life of the ministry in two ways, one by lift, other by staircases. ఒక విశ్వాసి ఒక ఆత్మీయమైన ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే రెండు విధాలు ఉంటాయి. ఒకటి మెట్లెక్కి నిదానంగా రావటము, రెండవది తొందరపాటు ఎక్కువైతే లిఫ్ట్ ఎక్కి పైకి రావటము. An uncle is one uncle who has traveled. ఐదవదిగా చివరిదిగా అందరిలో కలిసిపోతారు. He adapted himself to the suffering and sickness too. సహోదరుడు వెళ్తున్న వేదన, ఆ యొక్క అనారోగ్య పరిస్థితులకు కూడా సహోదరుడు అలవాటు పడ్డాడు, అంగీకరించాడు. Sometimes it's not easy for us to receive, adopt the will of God when they are contrary in our lives. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తము మన యొక్క ఇష్టాలకు ప్రతికూలముగా ఉన్నప్పుడు అంగీకరించడము అంత సులువైంది కాదు. Why me? ఎందుకు నేనే? Why should I suffer? ఎందుకు నేను Why బాధపడాలి? should God allow this sickness in my life? ఎందుకు దేవుడు ఈ రోగమును నా జీవితంలోనే అనుమతించాలి? Why there is no healing? ఎందుకు నాలో స్వస్థత I లేదు? toil all the way in my life for the Lord. నేను ప్రభు కొరకు నా జీవితకాలం అంతా ప్రయాసపడ్డాను కదా. Living very simply and humbly, serving the Lord and His people. ఎంతో దీనునిగా తగ్గించుకొని ప్రభువునే ఆయన ప్రజలకు సేవ చేశాను కదా. But when we see him, he never had such an attitude toward God. కానీ సహోదరుడి జీవితాన్ని చూసినప్పుడు దేవుని పట్ల అలాంటి వైఖరి కలిగి లేడు. Because if a person is having such attitude, he will skip coming to the house of the Lord and attending the fellowship. ఎందుకంటే ఒక వ్యక్తికి అలాంటి వైఖరి ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి పరిచర్యలో వాడబడటానికి నిరాకరిస్తారు, రారు. But even when he was sick, unable to stand and speak, he able to unleash the word of God on one last Sunday this month. కానీ సహోదరుడు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, నిలబడలేని బలము లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక ఆదివారమో ఇక్కడే నిలబడి దేవుని యొక్క వాక్యమును దేవుని ప్రజలకు అందించారు. Never he and perhaps the whole assembly and people who watched his message thought that it would be his final message. ఎవరు కూడా సహోదరుడు వాక్యం చెప్పేటప్పుడు విన్నవారు కానీ చూచిన వారు కానీ అనుకోలేదు ఇదే సహోదరుడి యొక్క చివరి వర్తమానమని. Perhaps including himself too. బహుశా సహోదరుడు కూడా అనుకొని ఉండకపోవచ్చు. Until his last breath, he saw the Lord with all simplicity and sagacity. సహోదరుడి యొక్క చివరి శ్వాస వరకు ఎంతో దీనునిగా తగ్గించుకుని ప్రభుని సేవిస్తూ వచ్చారు. He is available to the Lord. ప్రభువుకు అందుబాటులో ఉన్నవారు. He is accessible to the people of God. దేవుని యొక్క ప్రజలకు ఎప్పుడు కూడా చేకూరులో ఉండేవారు. Thirdly, he is amicable person. మూడవదిగా ఎంతో అంటే అందరితో సదురుకొని అంగీకరించేవాడు. And fourthly, he is acceptable saint. నాలుగవదిగా అందరి చేత అంగీకరించబడిన భక్తుడు. Fifthly and finally, he is adoptable saint. ఐదవదిగా దేవుని యొక్క చిత్తమును అంగీకరించేవాడు, పరిస్థితులన్నిటిలో కూడా సదురుకుపోయేవాడు. May the Holy Spirit navigate us to follow godly devotion and life and devoted legacy in the days to come, including the family. పరిశుద్ధాత్మ దేవుడు సహోదరుడు ఏవైతే సుగుణములను లక్షణములను వైఖరిని విడిచిపెట్టి వెళ్ళాడో మనందరిమి కూడా కుటుంబముగా విశ్వాసులుగా వాటిని తెలుసుకుని గ్రహించిన వారమై వెంబడించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. May the Lord comfort the church and the family and the saints scattered across the world. దేవుడు సంఘమును కుటుంబ సభ్యులను ప్రపంచమంతా చెదిరి ఉన్న విశ్వాసులను ఆదరించును గాక.